క్లారిటీతో చెప్తారు గురుగారు మీరు ప్రతి విషయాన్ని కూడా. అంటే ఎక్కడ కూడా తూచా పొర్లు పోకుండా గూడా ప్రతీది అసలు మనకి ఆహ్, ఇంతమందిలో చెప్పేది మీరు ఇంకా క్లారిటీగా చెప్తారన్నమాట. అయితే ఇంత పేరుగాంచిన మీరు మొన్న ఆ మధ్య కాలంలో ఒక పెద్ద ఆహ్, దాంట్లో నుంచి మీరు బయటపడాలని చెప్పాలి. అంటే అంత నెగటివిటీని కూడా పాజిటివ్ వేగా తీసుకొని నిలబడగలిగారంటే మామూలు విషయం గాదు. అంటే అన్ని విమర్శలు తీసుకొని అంత నెగటివిటీని పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతున్నప్పుడు మీరసలు ఎలా ఫీల్ అయ్యేవారు? ఎలా నిలబడగలిగారు ఫస్ట్ అసలు? ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నన్ను ఒక ఛానెల్లో ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేసిండు అనుకుందాం. నీ దృష్టిలో నేను ఒక పొజిషన్‌లో ఉన్న వ్యక్తినే కదా! అంటే నువ్వు నాకు 15 ఏళ్ల నుండి తెలుసా నువ్వు? 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. హ్మ్. 10 ఏళ్ల నుండి నీకు తెలుసు కదా! హ్మ్. నేనైతే తెలంగాణలో ఒక స్థాయి ఉన్న మనిషినే కదా! అవును. సో, నాకైతే మాదాపూర్ నుండి హైకోర్ట్ చాలా దగ్గరగానే ఉంటది. సో, హ్మ్. నేను గ్యాగ్ ఆర్డర్ తీసుకురాగలుగుతా. గ్యాగ్ ఆర్డర్ అంటే తెలుసా నీకు? తెలుసు. తెలుసు. నా మీద ఏమెయ్యకుండా నేను ఆర్డర్ తీసుకొచ్చుకోవచ్చు కోర్ట్ నుండి. అవునవును. గ్యాగ్ ఆర్డర్ అంటారు దాన్ని. ఈవెన్ ఛానెల్స్‌కి సాటిలైట్ ఛానెల్స్ కూడా వర్తిస్తాయి అవి. నేను తీసుకొచ్చుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే జ్యుడిషియరీ అనేది నాకు చాలా పలుకుబడి ఉంది. నాకు తెలిసిన మనిషిని పెట్టుకుంటే అవసరం అనుకుంటే సుప్రీం కోర్ట్‌కి పోయి తెచ్చుకుంటా. అవసరం అనుకుంటే నేను పోయి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లేకపోతే బ్రాడ్‌కాస్టింగ్ ఆఫ్ ఇండియాలో కూడా నేను కంప్లెయింట్ ఒక ఇయ్యగలను. 20,00,000 మీవి కాదనుకుంటే ఈజీగా పనైపోద్ది. నేనేం చేయలే. హ్మ్. నేను గ్యాగ్ ఆర్డర్ తీసుకురాలే. హ్మ్. నాకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఫోన్ చేసి నా సహాయం ఏమైనా కావాలని అడిగిర్రు నన్ను. హ్మ్. నిన్ను టార్గెట్ చేస్తుర్రు కావాలని, నువ్వు తెలంగాణ మనిషివి, తెలంగాణలో తక్కువ మంది జ్యోతిష్కులు ఉన్నారు, నువ్వు కూడా ఒక జ్యోతిష్కుడివి, ఏమైనా సహాయం కావాలని అడిగారు. హ్మ్. నేను ఒకటే మాటే చెప్పిన, నేను అవతలి వ్యక్తి మీద ఏదో చెయ్యాలి అనే ఆలోచన నాకు లేదు. నేను ఒక జ్యోతిష్కుడిని. నేను కామాఖ్య అమ్మవారిని, వెంకటేశ్వర వారిని నమ్ముకున్నా. నేను సమాజంలోని చాలామందికి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు నా పూజల ద్వారా వాళ్ళను బయటికి తీసుకొని వస్తా అని నేను పొద్దున్న లేస్తే టీవీలో చెప్తున్నా. మీకు కష్టాలు వస్తే నా దగ్గరికి రండి, నేను పెద్ద పీకుడుగాన్ని, నేను సమస్యలను మిమ్మల్ని గట్టెక్కిస్తా అని చెప్తున్నా. మరి అలాంటి నేను నాకు సమస్య వచ్చినప్పుడు అమ్మవారిని నమ్ముకోకుండా న్యాయపరమైన వ్యవస్థను నమ్ముకోవడమో, లేకపోతే మీలాంటి పెద్ద వ్యక్తుల దగ్గరికి వచ్చి వాడిని తన్నడమో, లేకపోతే ఇంకేదో చెయ్యడమో వల్ల నేను కొలిచే అమ్మవార్లకు నేను విలువిచ్చిన వాడిని అయితేనా? కాదు. సమాజం ఏమంటది? అరే, నీకొచ్చినటువంటి సమస్యలే నువ్వు తీర్చుకోలేనప్పుడు, నీకొచ్చినటువంటి కష్టాన్నే నీ పూజలు కాపాడలేనప్పుడు నువ్వు వచ్చి మా పూజలు ఏం కాపాడుతావురా? నువ్వు మమ్మల్ని ఏం కాపాడుతావురా? మా కష్టాలు ఏం తీరుస్తావురా? మమ్మల్ని హీరోయిన్ ఎట్లా చేస్తావురా? మమ్మల్ని హీరోలను ఎట్లా చేస్తావురా? మమ్మల్ని ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తావురా? మా న్యాయపరమైన ఇబ్బందులు ఎట్లా తొలగిస్తావురా? మాకు బెయిల్ ఎట్లా ఇప్పిస్తావురా? ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. అందుకని నేను నమ్ముకునే కామాఖ్య అమ్మవారిని నమ్ముకొని, ఆమె పాదాలు పట్టుకొని, ఆమెకు సంబంధించిన పూజలు చేసుకొని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్న తప్ప ఎక్కడా నేను వేరే రకమైనటువంటి వ్యవహారాల జోలికి నేను వెళ్ళలేదు. రెండవది, నాకు ఎవ్వరూ సహాయం చేయలే. తెలంగాణలో ఏ బ్రాహ్మణ కమ్యూనిటీ నా జోలికి రాలా. ఎవ్వరూ నాకు వచ్చి సపోర్ట్ చేయలే. అందరూ ఏమనుకున్నారంటే, ఈ పంచాయతీలో వీడు కొట్టుకపోతాడు, మనం వీనికి సపోర్ట్ చేస్తే కష్టం అనుకున్నారు. ఇవాళ నా దగ్గరకు వచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ఆ రోజు నన్ను ఎవరు ఎంకరేజ్ చేయాల. సో నేనేమనుకున్నా, నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు, వెంకటేశ్వర స్వామి, కామాఖ్య ఇద్దరు చాలు నాకని నేను వాళ్ళ కాళ్ళే పట్టుకున్నా. ఇవాళ ఏం జరిగిందో అంటే అందరికీ ఎందుకు తెలుసు. మిమ్మల్ని ఒక బ్రాహ్మిన్ వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు? మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే కదా అది వాళ్ళు. కామన్. అది మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో అవన్నీ పట్టించుకోవద్దు. అది మన జాతకం అంతే. దాని పెద్ద అంటే కాదేది అనర్హం. అంటే ఇక ఇది వీళ్ళు వాళ్ళని కాదు, వాళ్ళకేవో అప్లికేషన్స్ ఉంటే వాళ్ళు చేస్తారు. మనం ఎందుకు చేసిర్రు అనేది నేను అన్నా కదా. ఇప్పుడు మీడియా అనేది దేనికోసం చేస్తారు? టీఆర్పీ కోసం చేస్తారు. అట్లనే సోషల్ మీడియా కూడా అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ప్రతి వ్యవస్థ, నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కొనుక్కునే అబ్బాయికి సంబంధించిన ఆడియోని బయట పెట్టి పెంట పెంట చేసిరు. హ్మ్. నేనేమంటా అంటే, అరే ఆమె అమ్ముకుంటుంది, ఆడు కొనుక్కుంటాడు, వాళ్ళు గంగలవాడి సస్తారు, మీకెందుకు? అది కూడా పెద్ద ఇష్యూ. హ్మ్. నేను అనేది అది. అంటే ఇక్కడ ఏమైందంటే, కంటెంట్ లేక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. నేను వాళ్ళని కూడా తప్పు పట్టను. ఎందుకంటే ఇవాళ జనాలకు నేను తెలిసినంటే కారణం అదే కదా. ఇప్పుడు నేను సంతోషపడేది ఏంటంటే, 500 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టి అంబానీ పెళ్లి చేసిండు అంటే పబ్లిసిటీ కోసం చేసిండు. నేను రూపాయి లేకుండా ఇవాళ నేను ఈ స్థాయికి ఒక 2-3 రాష్ట్రాలలో నేను ప్రచారానికి వచ్చినా అంటే ఆయన ఆ ఛానల్ వల్లనే కదా. సో నేను ఎందుకు తప్పు పడతా? సో నాకు ఇవాళ ఆ క్రెడిబిలిటీ ఇచ్చింది, ఆ పేరు ఇచ్చింది వాళ్ళే కదా. సో నేనేం తప్పు పట్టను. నేను ప్రతిదీ రీజన్ లేకుండా జరగదు. సో జాతకంలో నాకు అది జరగాల్సింది కాబట్టి జరిగింది. సో దానివల్ల నాకు నష్టమేం జరగలే కదా. నాకు చాలా అమ్మవారు ప్రచారంలోకి వచ్చింది, కామాఖ్యదేవి ప్రచారంలోకి వచ్చింది, వేణుస్వామి పూజలు చేస్తాడు అని ప్రచారంలోకి వచ్చింది.
ఇప్పుడు పలానా దగ్గర గంజాయి అమ్ముతారు అంటే గంజాయి తాగేటోడు అక్కడికే పోతాడు, పలానా దగ్గర కళ్ళు అమ్ముతారు అంటే కళ్ళు తాగేటోడు పోతాడు, పలానా దగ్గర వైన్స్ ఉన్నది అంటే పోతారు. అట్లనే వేణుస్వామి పూజలు చేస్తాడు అనే ప్రచారం రావడం వల్ల నా దగ్గరికి జనాలు వస్తున్నారు అంటే నేను రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఎక్కడ టీవీలో యాడ్ చేయకుండా నాకు తెలిసింది కదా. సో మంచి జరిగింది. నేను అనేది ఏంటంటే కలియుగంలో బగాలముగిని పూజించే వాళ్లకు అమ్మవారు ఎప్పుడు మంచి చేస్తుంది, చెడు చేయదు. సో అట్లనే నాకు మంచి చేసింది. ఇప్పుడు సో అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సనాలిటీస్‌లో మీరొకరు. వాస్తవంగా చెప్పాలంటే ఇట్లాంటి టఫ్ సిట్యుయేషన్స్‌లో మీకేమనిపిచ్చేది? అంటే మనసులోని ఏంటి పరిస్థితి నాకు? లేకపోతే ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లైట్ ఈవెన్ తీసుకుంటారు, శ్రీవాణి గారు కూడా ఏం లైట్ తీసుకుంటారు, చాలా కూల్గా ఉంటుంది, హ్మ్. చాలా కూల్గా ఉంటుంది. ఏం తీసుకో అసలు మేము అసలు 1% కూడా మాకు పెద్ద చేంజెస్ ఏమి ఉండవు ఇంట్లో. హ్మ్. ఏమొచ్చినా చేంజెస్ ఉండవు. బికాస్ మనం లైఫ్లో అన్ని చూసినాం, ఎక్స్ట్రీమ్స్ చూసినాం. అన్నమయ్య ఏమంటాడు అంటే ఒక మాట అంటాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి, నీ నిచ్చెనలో ఎక్కించి పైకి తీసుకుపోయేటువంటి వ్యవహారాలు తెలుసు, పాముతో మింగిచ్చి చంపే వ్యవహారాలు తెలుసు అన్నట్టు నేను నా జీవితంలో బిగ్గెస్ట్ హైట్స్ చూసిన, లోయెస్ట్ లోస్ చూసిన కాబట్టి పెద్ద వీటికి భయపడి. రెండోది ఏంటంటే నేను ఇంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చే వేణుస్వామి ఇంతమందిని గట్టిగా అంటే కష్టాల్లో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను, హీరోలను, పొలిటీషియన్లను కౌన్సిలింగ్ ఇచ్చి కాన్ఫిడెన్స్ పెంచే వేణుస్వామి ఆయన కష్టం వస్తే ఎందుకు కాన్ఫిడెన్స్ ఓడగొట్టుకుంటాడు? ఓడగొట్టుకోడు. నేను ఓడగొట్టుకోను, అసలు నేను కాన్ఫిడెన్స్ డీమోరలైజ్ కూడా అవ్వలేదా? 1% కూడా లేదు. నేను ఎక్కడ ఏం కాలే కదా, నాకేమైనా ప్రాబ్లం అయిందా? నేను 1% తగ్గలే, నా లైఫ్లో చిన్న చేంజ్ కూడా రాలే. వాస్తవంగా నాకు అదృష్టం ఏంటి అంటే ఆ 6 నెలలు ఎంజాయ్ చేసిన లైఫ్ను. ఆస్ట్రేలియా పోయినా, లండన్ పోయినా, యూరప్ పోయినా, స్విట్జర్లాండ్ పోయినా. నా డ్రీమ్ ఉండే లైఫ్లో స్విట్జర్లాండ్ పోవాలని. సో మంచిగా నాకు టైం దొరికింది, నా బిడ్డను నా భార్యను తీసుకొని స్విట్జర్లాండ్ పోయి వచ్చిన. సో నాకు ఒక రకమైన మంచి అవకాశం దొరికింది. ఒక 6 నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చిన, వరల్డ్ టూర్ పోయేసి. చైనా కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. చైనా చాలా తిరిగినాయి, అంటే ఫర్నిచర్ కోసం ఏదో పోయినాం, చాలా తిరిగినాం. నేను అనేది అదే చెప్తున్నా. సో నేను ఎంజాయ్ చేసిన, నాకు ఎక్కడెక్కడ తిరగాలని ఉందో అవన్నీ ఎంజాయ్ చేసి వచ్చిన. అంటే బేసిక్గా మీరు ఇన్ని జాతకాలు చెప్తుంటారు కదా, మీ జాతకం గురించి మీకు అప్పుడు అందుకనే ఇంకా తెలియలేదా? తెలుసు, అందుకనే కాన్ఫిడెంట్గా ఉన్నా. కాకపోతే ఐ ఎక్స్పెక్టెడ్, నేను ఏమనుకున్నా అంటే ఒక 6 నెలల తర్వాత వస్తుంది అనుకున్నా, ముందు వచ్చింది అంతే. అంతే, పెద్ద ఏం లేదు. ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా, మానసికంగా ప్రిపేర్ అయ్యి ఉన్నా. పెద్ద విషయం ఏం కాదమ్మా. తెలుగు రాష్ట్రాలలో 2+2 = 5 ఇది పెద్ద విషయమే కాదు ఇది. తెలుగు రాష్ట్రాలలో 2+2 = 5. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఛానల్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి, రైట్? నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేయాలంటే ఆ వ్యక్తి గురించి నువ్వు తిట్టాలంటే తిట్టాలి, ఎందుకంటే నీ ఓనర్ చెప్తే నువ్వు చేయాలి. అట్లనే ఎవరి అప్లికేషన్లు ఏమున్నాయో నేను ఒకటే అనుకుంటా, నేను అద్దాల మహల్లో ఉన్నా, అద్దాలు వేస్తే పలిగిపోతాయి. నేను చేసుకోవాల్సింది ఒకటే, అద్దాలు కాకుండా ఇటుకలతో కట్టుకోవాలి నా ఇల్లు. అద్దాలు వలగకుండా చూసుకోవాలి. నేను ఇటుకలతో కట్టుకున్నాను నా ఇల్లు, అందుకని నా అద్దాలు వలుగుతలేవు. నా ఇటుకలున్నాయి కాబట్టి నువ్వు రాయేసి కొట్టినా కానీ ఆ ఇటుక తగిలి మళ్ళీ రాయి కింద పడిపోతుంది. సో తెలుగు రాష్ట్రాల క్యాలిక్యులేషన్ అర్థం చేసుకున్నోడు చాలా హ్యాపీగా బతుకుతాడు. ఇక్కడ రామ అని వాళ్ళకు నచ్చినోడు అంటే అది రామ, వాళ్ళకు నచ్చనోడు రామ అంటే బూత్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఈ సిస్టమ్ని ఎవడైతే ఫాలో అవుతాడో తెలుగు రాష్ట్రాలలో వాడు హ్యాపీగా బతుకుతాడు. ఈ సిస్టమ్ను నేను ఫాలో అవుతున్నా, నా క్లయింట్లకు చెప్తున్నా, మీరు రెడీగా ఉండండి రా బాబు, మీరు సిస్టానికి రెడీగా ఉండండి. లాస్ట్కు మన తెలుగు రాష్ట్రాలలో మన బబుల్ గమ్ తిన్నా డ్రగ్స్ అని ప్రూవ్ చేయొచ్చు, అర్థమైందా? సో ఏదైనా చేయగలుగుతావు నువ్వు. సో డ్రగ్స్ తిన్నా బబుల్ గమ్ అని ప్రూవ్ చేయగలుగుతాం. అంటే నీకు నచ్చితే ఒకలాగా ఉంటుంది, నీకు నచ్చకపోతే ఒకలాగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుంటే దెబ్బలు పడతాయి అని ఫిక్స్ అయినాం అనుకో, ఎన్నటికైనా మనం దెబ్బలలో ఉంటాం అనుకున్నాం అనుకో, మనం కాన్ఫిడెంట్గా బతకొచ్చు.